what are the limitations of constant K filter? Okay, now here we have a 4 limitations. First one is the attenuation for frequencies beyond cutoff frequency is not much better than the attenuation inside the passband frequency. Okay, now attenuation అంటే సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించడం. ఇక్కడ సిగ్నల్ ఏంది? ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ఫ్రీక్వెన్సీని తగ్గించడం ఏదైతే ఉంటుందో దాన్నే మనం అటెన్యుయేషన్ అంటాం ఇక్కడ. అయితే కాన్స్టెంట్ కే ఫిల్టర్స్ డు నాట్ హ్యావ్ ఏ షార్ప్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో కాన్స్టెంట్ కే అనేటువంటి ఫిల్టర్ ఏదైతే ఉంటుందో అది షార్ప్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని కలిగి ఉండదు అనమాట. In order to obtain sharp cutoff frequencies, 2 or more constant K filters having identical characteristic must be connected in cascaded. Doing this will increase the size of the filter. బేసికల్గా చెప్పాలంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి షార్ప్గా ఇంక్రీజ్ అవుతాం. కాన్స్టెంట్ కే ఫిల్టర్ డు నాట్ హ్యావ్ ఏ షార్ప్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ కాన్స్టెంట్ కే ఫిల్టర్లో షార్ప్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉండదన్నమాట బేసికల్గా. అందువల్ల నీకేమవుతుంది అంటే ఈ షార్ప్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని మనం తీసుకురావడం కోసము మనము 2 or more కాన్స్టెంట్ కే ఫిల్టర్స్ని క్యాస్కేటెడ్ కనెక్షన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ కాన్స్టెంట్ కే ఫిల్టర్ని మనం తీసుకున్నట్లయితే దాని యొక్క అవుట్పుట్ని దానికి కనెక్ట్ చేసినటువంటి సెకండ్ కాన్స్టెంట్ కే ఫిల్టర్ యొక్క ఇన్పుట్కి ఇవ్వడం అనమాట. దాన్నే మనం క్యాస్కేటెడ్ కనెక్షన్ అంటాం. అంటే ఒక ఫిల్టర్ యొక్క అవుట్పుట్ని ఇంకొక ఫిల్టర్ యొక్క ఇన్పుట్కి ఇవ్వడాన్ని మనము క్యాస్కేటెడ్ కనెక్షన్ అంటాం అనమాట. ఆ టైప్లో మనం ఇచ్చినటువంటి 2 or more కాన్స్టెంట్ కే ఫిల్టర్స్ని తీసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే మనము కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది షార్ప్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుందన్నమాట. ఓకేనా, ఈ కాన్స్టెంట్ కే టైప్ ఆఫ్ ఫిల్టర్స్లో, లేకుంటే రాదు. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ద పాస్ బ్యాండ్ రీజియన్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ కాన్స్టెంట్. ఓకేనా, ఏదైతే నీకు పాస్ బ్యాండ్ ఉందో, పాస్ బ్యాండ్ అంటే ఏంటి? అలో చేసేటువంటి ఫ్రీక్వెన్సీ. ఓకేనా, అంటే రిస్ట్రిక్ట్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అలో చేసేటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు టాపిక్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. హై పాస్ ఫిల్టర్లో వచ్చి లోయర్ ఫ్రీక్వెన్సీ అనేది స్టాప్ బ్యాండ్ అవుతుంది, హైయర్ ఫ్రీక్వెన్సీ అనేది పాస్ బ్యాండ్ అవుతుంది. అదే లో పాస్ ఫిల్టర్లో వచ్చేటప్పటికి లోయర్ ఫ్రీక్వెన్సీ అనేది పాస్ బ్యాండ్ అవుతుంది, హైయర్ ఫ్రీక్వెన్సీ అనేది స్టాప్ బ్యాండ్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు పాస్ బ్యాండ్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ బ్యాండ్ రీజియన్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అనేది అబ్సల్యూట్ కాన్స్టెంట్ కాదనమాట. దానివల్ల నీకేమవుతుంది? హెన్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట.